జైల్లో అయితే ఇంకా కానిస్టేబుల్కి ఫోన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత రేపు బాలరాజుని కోర్టుకి సబ్మిట్ చేయాలి, తన్ని ఎవరిని కలవనివ్వద్దు అని చెప్పనని అనేటప్పటికీ అప్పటిదాకా సంతోషంగా ఉన్న బాలరాజుకి అప్పుడు ఈ లోపలైతే ఇంకా కానిస్టేబుల్ అయితే వెళ్ళి, బాలరాజు నీకు సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, నువ్వే ఈ హత్య చేసినట్టుగా అన్ని నిరూపణ అవుతున్నాయి, రేపు నేను కోర్టుకు పెడతాము అని చెప్పని అనేటప్పటికీ ఇంకా ఒక పక్క కావేరికి అలాగే చిన్నికి బాలరాజుకి అయితే సంతోషంగా ఉన్న వాళ్ళ మొహంలో అయితే మళ్ళీ చీకటైతే వచ్చేసినట్టుగా అయిపోతున్నారు. కానీ కావేరి అయితే మాత్రం నువ్వు ఏ తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పని బాలరాజుకి ధైర్యం చెప్తుంది. ఇంకా తల్లి ఆ విధంగా చెప్పేటప్పటికీ ఇంకా చాలా సంతోషపడుతుంది. అప్పుడు ఇంకా కావేరి అయితే తనని మార్చి తనని చావు నుంచి తప్పించి తనని కాపాడినటువన్నీ గుర్తు తెచ్చుకొని, నేను నిన్ను నమ్ముతున్నాను బాలరాజు, నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావు అని చెప్పనని అంటుంది. అప్పుడు ఇంకా బాలరాజుకి అయితే కొంచెం నాకు నా బలహీనత మీరిద్దరేను, కానీ మీరిద్దరే ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను, నేనైతే తప్పు చేయలేదు కావేరి, నువ్వు నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతున్నానని చెప్పని కావేరి కూడా చెప్పేటప్పటికి బాలరాజు అయితే ఈ గోడలు ఈ జైలు నన్ను ఏమీ చేయలేవు, నాకు కావాల్సింది మీ ఇద్దరు కోసం ఎంతవరకు నేను చావు కోసమైనా నేను ఎదురెళ్తాను తప్ప అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కావేరికి కూడా అయితే పూర్తిగా బాలరాజుని అయితే నమ్ముతుంది. ఇంకా చిన్ని అయితే వాళ్ళిద్దరు ఇంకా అలా చూసుకుంటూ ఉండేటప్పటికీ చాలా సంతోషపడి మా నాన్న తిరిగి వస్తాడు, అమ్మ నేను కలిసి నేను తీసుకొస్తాం నాన్న అని చెప్పని అంటుంది.